అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్లో యేసుక్రీస్తు సంగతి ఆయన లేఖనాల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు అని రాయబడ్డది. ఇది ఎవరు చెప్పారు? పౌలు చెప్పిండు. ఏమని చెప్పిండు? లేఖనాల ఆధారము క్రీస్తు చనిపోయి 3వ దినమున లేపబడ్డాడు అని చెప్తున్నాడు. మరి ఈ పౌలు ఎలాంటి వాడు అంటే ఈయన అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పేటోడు. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను ఏదైతే మాట్లాడుతున్నానంటే ఈ బైబుల్ ప్రకారంగానే నేను మాట్లాడుతుండా. లేఖనాల అంటే ఇందులో వచనాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ వచనం ఇలా రాయబడ్డది కాబట్టే నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి వీడియోలు పాస్టర్లు కానీ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వచనాలు తీసుకొని మంచి మంచి వచనాలు చెప్పి స్తోత్రం హల్లెలూయా అని చెప్పి ముగిస్తుంటారు. అలా కాదండి, మనము పరిశీలించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. బైబిల్ ఎలా చెప్తుంది, జనాలు ఎలా ప్రకటిస్తున్నారు. చూడండి, నేనేదో తప్పు చెప్తుండా అని నన్ను మీరు తప్పు పట్టడం కంటే నేను చెప్పేది రైట్ ఉందో రాంగ్ ఉందో చూసుకునండి. నేను వాక్యంలో చూపిస్తా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో అక్కడేముండదు? చూడండి, 4వ వచనము, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను. ఎవరి సంగతి అంటున్నారు? యేసుక్రీస్తు సంగతి అంటున్నారు. ఆయన చనిపోయి 3వ దినమున లేచాడు అంటున్నాని లేఖనాలు చెప్తున్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేనేమైనా మాట్లాడుతున్నా చూడండి, ఇది బైబిల్ ఇలా చెప్తున్నది అంటని చెప్పిన. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనములో. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నా. మరి ఈ పౌలు కూడా ఏమంటున్నానంటే నేను ఎట్లా సేమ్ టు అంటున్నానో ఆయన కూడా అలాగే అన్నాడు. లేఖనముల ప్రకారంగా క్రీస్తు 3వ దినమున లేపబడ్డాడు అని ఇక్కడ ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే లేఖనం ఎక్కడుండదు? అది చూపించాలి కదా. వాస్తవానికి ఆ లేఖనము ఎక్కడ కోడి చేయబడలేదు. ఒకవేళ ఆ లేఖనం ప్రకారంగా చూపిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆ వచనము ఆ అధ్యాయం రిఫరెన్స్ నాకు చెప్పండి. ఎందుకంటే ఏదైతే మాట్లాడుతున్నామంటే దాన్ని రుజువు చేసి చూపించలే. లేఖనాల ఆధారంగా నేను చదివిన ప్రకారము కొన్ని రిఫరెన్స్లు మొదట కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం ఒకసారి.
ఎందుకంటే నీవు నా ఆత్మను మృతలోకములో జారవిడవవు. చూడండి, ఎందుకంటే నీవు నా ఆత్మను మృతలోకములో జారనీయవు, నీ పవిత్రుడైన నన్ను కుళ్ళు పట్టనీయవు అని అనుకుంటారు. చూడండి, ఎందుకంటే నీవు నా ఆత్మను అనేసరి ఎన్నో వచనాలు ఉంటాయి ఇలాంటివి. అంటే అక్కడ యేసు అనే పదం లేదు. చూడండి, ఎందుకంటే నీవు నా ఆత్మను మృతులోకములో జారవిడవవు, నీ పవిత్రుడనైన నన్ను కుళ్ళు పట్టనీయవు అని అంటున్నారు. చూడండి, నీ పవిత్రుడైన నన్ను కుళ్ళు పట్టనీయవు అని ఇక్కడ రాయబడలే కదండి. ఆయన పేరేమిది? ఇమ్మానుయేలు కూడా అనబడ్డారు, మళ్ళీ యేసు అనబడ్డది. మరి ఇక్కడ చూడండి, నీ పవిత్రుడనైన నన్ను అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ కీర్తనల గ్రంథం రాశారంటే ఇది దావీదు కీర్తన అయి ఉండొచ్చు, ఇంకా అనేకమైన భక్తులు ఉండొచ్చు. ఆయన పేరు మాత్రము ఇక్కడ లేదు. మనం ఎవరు అనుకున్నలే. చూడండి, మళ్ళీ ఒక వచనం చూపిస్తాను నేను. యెషయా 53వ అధ్యాయంలో అక్కడ కూడా కొన్ని వచనాలు ఉంటాయి. ఆయనను నలగగొట్టడము, బాధించడం యెహోవాకు ఇష్టమైందంట. ఇది ఎక్కడ మాట అండి? ఆయనను నలగగొట్టడము, బాధించడము యెహోవాకు ఇష్టమైందంట. ఎవరికి ఇష్టమైంది? సొంత కుమారుడండి. ఎవరు? మన కన్న కుమారునే మనము నలగగొట్టడము, బాధ పెట్టడము మనం ఇష్టపడతామా? ఇష్టపడము. ఎందుకు ఇష్టపడతాము? మన కుమారుణ్ణి మనం ప్రేమిస్తాం. మన కుమారుణ్ణి 10 మంది అంటే కూడా మనము అట్లా అనకూరి, నా కొడుకు అలాంటి వాడు కాదు అని మనం చెప్తాము. కానీ ఇక్కడ చూడండి, ఆయన నలగగొట్టడము, బాధించడము యెహోవాకు ఇష్టమైందంట. ఆయనకి ఎందుకు ఇష్టమైంది? అట్లా బాధపడడం అతనికి ఇష్టమా? అట్లా ఇష్టం ఉండదు కదండి. ఏదైనా మంచిగా పని చేస్తే నాకు ఇష్టమైన పని చేసి అంటున్నానులే. ఆయన సంపుతుంటే, ఆయన నరుకుతుంటే, అతను కొడుతుంటే నాకు అది ఎంతో ఇష్టమైంది అని అంటున్నాడు. ఇదంతా విడ్డూరమైన మాట. ఆలోచించండి. యెషయా గ్రంథము యేసుక్రీస్తు గురించి అని చెప్తాడు 53వ అధ్యాయము. అక్కడ ఒక వచనం ఉంటుందండి, 12వ వచనం, 53వ అధ్యాయం 12వ వచనం. అక్కడేముందంటే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. చూడండి, గొప్పవారితో అతనికి నేను పాలు పంచి పెట్టేదను. ఎవరు గొప్పవారు? ఎవరితోటి అతను పాలు పంచబడలేదండి. ఆయన ఒక అనాథ శవంగా చనిపోయాడు. ఘనతతో కలిసి అతడు సొమ్మశిల్లును, విభజించుకొనును. ఏలనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. మరణము పొందునట్లు, ఎవరైతే చనిపోయినట్లు చేసి దారపోసిండంట. చనిపోయేటట్లు అని ఉంది, కానీ చనిపోయాడు అని లేదు. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతా. మరణము నొందునట్లు అంటే చనిపోయాడు అని అర్థం కాదు అక్కడ. మరణము నొందునట్లు ఆయన బాధపడ్డాడంట. అయితే కూడా ఇవన్నీ లేఖనాలు చెప్పబడే కదా. ఇక్కడ ఏవైనా కొన్ని మ్యాచ్ అయ్యేటట్లు ఉంటాయి యేసుక్రీస్తుకు. అవి యేసు అని రాయబడలే. ఇక్కడ యేసు అని రాయబడలే, ఇమ్మానుయేలు అని రాయబడలే, నా కుమారుడు అని రాయబడలే. అసలు దీంట్లో యేసు అనే పదమే లేకుంటుంది. సో యెహోవా పదం అని కొత్త నిబంధన లేకుంటుంది. దయచేసి ఇలాంటి కొంచెం డిఫరెన్స్ మీరు గ్రహించాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా క్రైస్తవ సోదరులైన మీరు ఈ వీడియో కనుక చూస్తే ఈ వీడియోని, ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు వీక్షించండి. మీరు నిజాలు తెలుసుకునండి, బైబిల్ చదవడం నేర్చుకునండి. ఒకవేళ మీకేమైనా తెలిపేది ఉంటే మీరు
కామెంట్ రూపంలో తెలపండి. సో దయచేసి మీరేమైనా మాట్లాడాలనుకుంటే కూడా నాతోటి మాట్లాడవచ్చు. ఇంకొకటి, హిందూ సోదరులకు సువార్త అని ప్రకటించకండి. మీ ఇష్టం, మీరు ఎవరైనా వింటే చెప్తే ప్రకటించుకోండి. ఎందుకంటే దానిలో చదివాను కాబట్టి, నేను రియాలిటీ తెలుసుకున్నాను కాబట్టి, దానిలోపట కానీ ఎలాంటి సత్యాలు ఎలాంటి అద్భుతాలు నేను చూడలేదు. నేను ఏదైతే చూశానో ఏదైతే విన్నానో అదే ప్రకటిస్తుందా. ఒక సాటి మానవుణ్ణి ఒక అబద్ధం వైపు నడిపించరాదు, ఒక అబద్ధాన్ని నేర్పరాదు. ఎందుకంటే మత కల్లాలు పుట్టుకొస్తుంటాయి. హిందూ సోదరులు వచ్చి ఎప్పుడు కూడా క్రైస్తవులకు సువార్త చెప్పరు. మా దేవుళ్ళని నమ్ముకోర్రి, మా దేవుళ్ళని నమ్ముకోరు అంటలేరు. కానీ క్రైస్తవ సోదరులు వచ్చి ఈ బైబిల్ తీసుకొని ఇల్లు తిరిగి భజనలు చేసుకుంటూ మా యేసుక్రీస్తుని నమ్ముకోర్రి అంటే చెప్తుంటారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అంటారు? మీరు ఆలోచించి పరిశీలించి వాక్యం తెలుసుకొనలే మీరు సమాజానికి ఉపయోగపరమైన మాటలు నేర్చుకోవాలని ఉద్దేశిస్తుందా? మీరు బైబిల్ చదివే బదులు మంచి చదువు నేర్చుకునండి, మంచి ఉద్యోగం తెరుచుకునండి, మంచి జాబు సంపాదించి తల్లిదండ్రులని, కుటుంబాన్ని, భార్య పిల్లలని క్షేమంగా చూసుకునండి. అప్పుడే మనము సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాము. సో బైబిల్ ప్రకటించడం వల్ల మీకేదో స్వర్గం దొరుకుతుంది, మేము మా పాపాలు కడగబడుతుంది అంటున్నంటే, మీరు ఈ వీడియోలో వచ్చి ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూసి, ప్రతి ఒక్క వీడియో చూసి దానిలో ఉన్న ఏ వచనాలు చెప్పానో అవి లాజిక్గా ఉండయా లేదా మీరు పరిశీలించి, ఒకవేళ నేను ఈయన తప్పుగా బోధిస్తుంటే నాకే మీరు చెప్పండి, ఈ పలాంటి వచనాలు మీరు తప్పు చెప్పారంటున్నానండి, నేను సరిదిద్దుకుంటా. మీ గన సమతం ఉంటే నేను ఒప్పుకుంటా. ఒకవేళ నా మాటలగిన మీకు మంచిది అనిపిస్తే, నేను చెప్పే మాటలగిన మీకు రైట్ అనిపిస్తే మీరు దాన్ని ఫాలో అవ్వండి, నిజాన్ని తెలుసుకునండి, కుటుంబం కోసమై కష్టపడండి, మన ఊరు కోసమై కష్టపడండి. సో దయచేసి ఆలోచించండి. ఇంతవరకు నా వీడియో ముగిస్తున్నా. జై హింద్, అంతే మాత్రం.